ఈరోజు మన మిద్దె తోటలో క్రీపర్ టమాటో అయితే హైలైట్ అండి. ఈ చెర్రీ టమాటోలోనే కొంచెం పెద్ద సైజు క్రీపర్ లాగా వచ్చేసి ఇంక చూడండి ఇలా వస్తాయన్నమాట. ద్రాక్ష పళ్ళు గుత్తుల్లాగా కనీసం 8 నుంచి 10 వరకు ఉంటాయి ఒక్కొక్క గుత్తులో. సో తోటంతా టమాటోలేనండి. ఈరోజు అయితే హార్వెస్ట్లోనైతే ఇవి హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే వీటితో పాటు ఇంకా చాలా రకాల కూరగాయలు ఉన్నాయి. నమస్తే అండి, నేను అరుణ. ఈరోజు మన మిద్దె తోటలో అయితే చాలా రకాల కూరగాయలు మళ్ళీ రెడీగా ఉన్నాయండి హార్వెస్ట్కి. ముందుగా అయితే మనం గుమ్మడికాయతో స్టార్ట్ చేద్దాం. అదే బెల్క్ వాష్ చూసారా ఎంత బాగుందో. ఇంకోటి ఉంది అటువైపుని. ఇవన్నీ పడి వచ్చిన మొక్కలే అండి, వేయలేదు. ఇది కిందన అయితే ఇంకొంచెం సైజు వస్తాయి, టెర్రస్ మీదనే కదా. అందులోనూ 2-3 రకాలు ఒకే బ్యాగ్లో రావడం వల్ల కొంచెం సైజు అయితే తగ్గాయి. అలాగే ఇంకా టమాటోస్ అండి. ఇవి చూడండి, క్రీపర్ టమాటో ఇలాగా కింద నుంచి పండుతూ ఉంటాయి, పైన మళ్ళీ పూత కాయ వస్తూనే ఉంటుంది. ఇవైతే ఇంకా గుత్తులు గుత్తులుగా వస్తాయండి. చెర్రీ అంటే మరి చిన్న సైజు ఏం కాదు, మీడియం సైజు. అలాగే క్రీపర్ వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో కలరు, గుత్తులు. హార్వెస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సింగిల్గా కాకుండా ఇలా గుత్తులు గుత్తులుగా తీసేయచ్చు. ఈ ఒక్క చెట్టు నుంచి ఎన్ని వచ్చాయండి. ఇంకా ఇవైతే మొత్తం చాలా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఈ చెర్రీ టమాటోస్ అన్నీ హార్వెస్ట్ చేసేద్దాం. ఇంకా వేసవికాలం అంటే ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదండి. టమాటోలు కూడా అవి ఆకులన్నీ వడలిపోతున్నాయి అన్నమాట. కొంచెం గ్రీన్ కలర్ నుంచి పండిపోయినట్టు అయిపోతున్నాయి. ఇయర్ అయితే కొంచెం ఎండలు ఎక్కువే ఉన్నాయండి. వీటికి సపోర్ట్ ఇవ్వాలి. ఎంత ఇచ్చినా చూడండి ఇట్లా కొమ్మలు వంగిపోయి పడిపోతున్నాయి అన్నమాట. ప్రాపర్ సపోర్ట్ ఉంటే ఇంకా ఎక్కువ వస్తాయి. వాటికి సపోర్ట్ ఇవ్వడానికి కరెక్ట్ ప్లేస్లో కూడా మనం నాటుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇవి అన్ని మొక్కల్లో ఎక్కడైతే అక్కడ నాటుకుంటే వీటికి సపోర్ట్ ఇవ్వాలని. చూసారా ఎంత బాగున్నాయో. ఇది కూడా చూడండి ఇట్లాగా, అంటే ఇలా ఏటవాలుగా కట్టేసాను అనమాట. ఇక్కడ చిన్న ఐరన్ రాడ్స్ ఉంటాయి, స్ట్రైట్గా కడితే ఇంకా వస్తాయి. ఇక్కడ ఇటువైపు కొంచెం సపోర్ట్ ఇవ్వడానికి బాగుంది, ఇక్కడ కొంచెం బాగానే వచ్చాయి చూడండి. ఈరోజైతే గార్డెన్లో 5-6 రకాల టమాటోలు హార్వెస్ట్ చేస్తున్నామండి. ఈ రెడ్లోనే 4 రకాలు మనం హార్వెస్ట్ చేస్తున్నాము. ఇంకా ఎల్లో కూడా ఉన్నాయి. ఈ టమాటోలు ఏ టైంకి ఇంకా ఎండలు కూడా ఇంకా ఏప్రిల్ వచ్చిందంటే ఇంక ఎక్కువైపోతాయండి. ఇంకా ఇంత బాగా రావన్నమాట, పూత రాలిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత పోషకాలు ఇచ్చినా హీట్కి పూత అనేది రాలిపోతూ ఉంటుంది. చూసారా 4 మొక్కల నుంచే ఇన్ని టమాటోలు తీసుకున్నాం. ఇంకా ఉన్నాయండి, చెర్రీ టమాటో ఉన్నాయి, ఇంకా మామూలు టమాటో ఉన్నాయి. ఇవి రెమో టమాటో అంటారండి. ఇవి ఒక వెరైటీ. ఈ ఓవెల్ షేప్లో వస్తాయి, పులుపుగానే ఉంటాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, తొందరగా పాడైపోకుండా ఉంటాయి అన్నమాట. సీడ్ తక్కువ ఉంటుంది. ఇవి ఒక 2 మొక్కలు ఎంతో పెట్టాను ఇక్కడ. చూడటానికి కొంచెం హైబ్రిడ్ టమాటోలో ఉంటాయి, కానీ జ్యూసీగా ఉంటాయి, పులుపు కూడా ఉంటుంది. ఇలాంటి టమాటోలు ఈ సమ్మర్లో మనం ట్రై చేయవచ్చు. ఎందుకంటే ఇవైతే వచ్చాయి. తర్వాత ఇవి రెగ్యులర్గా మన గార్డెన్లో ఉండేవి. ఇందులో కూడా చిన్న సైజు జ్యూసీ టమాటోలు ఒకటి, పెద్ద సైజు మార్కెట్లో దొరికే ఒకటి, 2 రకాలు ఇప్పుడు కలిపి ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు హార్వెస్ట్లో వీటికి తేడా చూపించాను మీకు. ఇవైతే ఇంక ఇలా మనం చేతితో హార్వెస్ట్ చేసినప్పుడు పగిలిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. అంత జ్యూసీగా ఉంటాయి. అసలు ఇంకా పులుపు అయితే మనం చింతపండు వేసుకున్నట్టుగానే అనిపిస్తుంది అన్నమాట. ఒక 3-4 పప్పులో వేసుకుంటే చాలండి. బాగా పులుపు ఇష్టపడే వాళ్ళకైతే
బాగా నచ్చుతాయి. కొంచెం పులుపు తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువే వేసుకోవాలి. వెనక ముందు అంటే ఏవో కొన్ని పడి వచ్చిన మొక్కలు నేను పెట్టిన ఒక 6-7 ఉంటాయి ఏదో వెరైటీస్ కోసం. ఈ చెర్రీ టమోటో, రెమో టమోటో ఇలాంటివి. మిగతావన్నీ చాలా వరకు పడి వచ్చినవే. ఇంకా ఎండలు ముదిరే కొలది ఇవి కూడా అయిపోతున్నాయి అన్నమాట. ఇంకా ఒక 2-3 హార్వెస్ట్లు వచ్చేసిన తర్వాత ఇవి తీసేయాల్సిందే. ఈలోగా మళ్ళీ కొన్ని వేసాను, అవి పూత వస్తుంది, మళ్ళీ వేసుకోవాలి. ఓ 10 మొక్కలైనా వేసుకుంటే ఈ సమ్మర్లోని అవి పోతుంది కాబట్టి ఇప్పుడే వేసేసుకుంటే, ఇవి తీసిన వెంటనే వేసుకుంటే మళ్ళీ అవి అయిపోయే టైంకి ఇవి అందుకుంటాయి. ఇదైతే అసలు ఇక్కడ వేయలేదండి, టబ్లో నేను వేరే ఏదో పెట్టాను. ఇది టమాటో వచ్చేసి ఇటు నెట్ కలుకుందనమాట. ఇవి చూసారా 2-3 చెట్లకి ఎన్ని వచ్చాయో. ఇంక ఇక్కడ ఉన్నాయి కానీ ఇవి కొంచెం కలర్ వస్తాయేమోనండి, చూద్దాము. కొన్నే తీసాను, కొన్ని వదిలేసాను, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉన్నాయి. నెక్స్ట్ హార్వెస్ట్కి అవి ఇంకొంచెం కలర్ రావచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి నెక్స్ట్ హార్వెస్ట్కి ఇంకా ఉన్నాయండి, కొంచెం లైట్ కలర్లో ఉన్నాయని అవి వదిలేసా. ఇదిగోండి ఈ కాయలంతా ఒక 2-3 హార్వెస్ట్లు వస్తాయండి. ఇంక ఈ చెట్లన్నీ తీసేయాల్సిందే, మళ్ళీ పెద్ద ప్రాసెస్ అనమాట. ఇంకా గార్డెన్ ఖాళీ అవుతుందా అంటే మళ్ళీ బ్యాగుల్ని రెడీ చేసుకోవాలి, నారు వేసుకోవాలి, అవి నాటాలి. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఒక పంటకి ఇంకో పంటకి మధ్యలో ఈ ప్రాసెస్ అన్నది చాలా ఉంటుంది, చాలా వర్క్ కూడా ఉంటుంది. ఆ మాత్రం చేయకుండా వేసాం అనుకోండి అసలు ఏమీ రావట్లేదు, కాయలు ఏమీ సరిగ్గా రావట్లేదు, మనకి టైం వేస్ట్ కూడా. బ్యాగులు ఫిల్ చేసుకొని మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి వేస్ట్ డీకంపోజర్ వేస్తే తొందరగానే అయిపోతుంది. కంపోస్టు మనం ఫిల్ చేసుకుని ఒక 1 వీక్ తర్వాత వేస్ట్ డీకంపోజర్ వేసేసి 2 డేస్ తర్వాత ఇంకేమన్నా విత్తనాలు కానీ మొక్కలు కానీ పెట్టేసుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇంకా సమ్మర్ కంటే గోరుచిక్కుళ్ళు, ఇవి బెండ ఇలాంటివి వేసుకోవాలన్నమాట. టమాటోలు కూడా కొన్ని ట్రై చేయొచ్చు, మరి దేశీ కాకుండా కొంచెం డిఫరెంట్ వెరైటీస్ వస్తున్నాయి కదా రకరకాల టమాటోల్లో కూడా, అలాంటివి ఏమైనా ట్రై చేయవచ్చు. ఇదిగోండి ఇంక ఇక్కడ కొన్ని ఉండిపోయండి, అదే క్రీపర్ టమాటో. ఇదిగోండి 2-3 గుత్తులు ఉండిపోయాయి. ఇంక ఇక్కడ ఎల్లో టమాటో ఉన్నాయండి, ఇవి ఎల్లోలో చెర్రీ టమాటో. ఇవి కూడా చాలా ఎక్కువ వస్తాయండి, బంచెస్ లాగా వస్తున్నాయి ఇవి కూడా. లాస్ట్ టైం అయితే చాలా వచ్చాయి. చెట్లు కూడా చాలా పెద్దగా వస్తున్నాయి. ఇల్దీ టమాటో ఏదో అంటారంట. ఇవి ఒక్కొక్క బంచ్కి 40-50 కాయలు వస్తున్నాయి. కాకపోతే కలరు రెడ్ కలర్కి మనం అలవాటు అయిపోయాం కదా టమాటో అంటే, ఇంకా ఎల్లో అంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట, కలర్ రావట్లేదు మనం కూరల్లో వేసుకుంటే. ఇక్కడ చిన్న చెర్రీలు ఉన్నాయండి, చాలా చిన్నవి ఇవి. ఇందులో సీడ్ ఎక్కువ ఉంటుంది. ఇవి యాక్చువల్గా తీసేసాను కానీ ఎక్కడో ఆ విత్తనం పడి అలా వస్తున్నాయి. నేనైతే వేయట్లేదు ఇవి, ఎందుకంటే ఇంత చిన్నవి కొంచెం గింజలు కూడా ఎక్కువ ఉంటున్నాయి. గింజలు మరీ ఎక్కువ తినకూడదు అంటున్నారు కదా, అవి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటున్నారు. సో వాటికి పెద్ద ప్రాసెస్ అనమాట గింజలు తీయడం అన్నది, అందుకని అవి ఇంకా వేయట్లేదు. చూడండి ఎన్ని రకాలు మనం హార్వెస్ట్ చేసుకున్నాము టమాటోస్లోని. చెర్రీలోనే చిన్నవి పెద్దవి
రెగ్యులర్ టమాటోలోని పులుపువి మళ్ళీ మార్కెట్లో దొరికేవి, అలాగే క్రీపరు రెడ్ టమాటో, రెమో టమాటో, మొత్తం 6 రకాలు చాలా వచ్చాయండి. ఒక 5-6 కేజీలకు పైన టమాటోలు వచ్చాయి మనకి ఈరోజు. ఇంకా అయిపోయినాయి అనుకుంటే కనిపిస్తూనే ఉన్నాయండి. ఇంకా ఇటువైపు కొన్ని ఉండిపోయి ఒక 2-3 చెట్లు. అసలు ఎంత కోసినా తరగట్లేదు ఈ టమాటో అయితే. ఈ స్వీట్ పొటాటో ఒకటి, ఈ టమాటో ఒకటండి. మనం ఒకటి పెడితే అవే ఇంకొస్తున్నాయి ఎక్కువ. ఇందులో కూడా చూడండి చాలా వరకు స్వీట్ పొటాటో ఉంది. ఇక్కడ కూడా చిన్న చెర్రీ టమాటోస్ కొన్ని ఉన్నాయి. ఈ సమ్మర్లో స్వీట్ పొటాటో బాగానే వస్తాయి. నా కామెంట్లో ఆ మధ్య అడిగారు, స్వీట్ పొటాటోకి ఫెర్టిలైజర్స్ అంటే అలా సపరేట్గా ఏమీ వేయట్లేదండి, మొత్తం అన్ని మొక్కలకి వేసే ఫెర్టిలైజర్సే వేస్తున్నాను. నేను స్వీట్ పొటాటోకి సపరేట్గా బ్యాగ్స్ పెట్టి అలా కూడా వేయట్లేదు. ఇదిగో చూసారు కదా, ఇందులోనే ఉంటున్నాయి అన్నమాట. మామూలుగా ఈ లేయర్ మెథడ్లో బ్యాగ్స్ని ఫిల్ చేస్తాను కదా, ఫిల్ చేసినప్పుడు ఈ గార్డెన్ వేస్టేజ్ తీసినవన్నీ మళ్ళీ కిందన వేసేస్తాను. కొంచెం మట్టి వేసి మొత్తం ఈ వేస్టేజ్ అంతా వేసేసి పైన కొంచెం కిచెన్ వేస్టేజ్ మట్టి ఈ విధంగా ఫిల్ చేసినప్పుడు అవి చాలా మొండివన్నమాట. ఆ వేరు కూడా అక్కర్లేదు వాటికి. ఆ చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, మళ్ళీ అవే వచ్చేస్తున్నాయి. కిందన వేసేసినా వచ్చేస్తున్నాయండి అవి అయితే. ఇక్కడ కూడా చూడండి మొత్తం మళ్ళీ గార్డెన్ అంతా అవే ఉన్నాయి. వాటికి పర్టికులర్గా నేను పెంచట్లేదు. ఫెర్టిలైజర్స్ కూడా వాటికంటూ సపరేట్గా ఏమీ లేదు, అన్నింటికీ వేసేదే. కిచెన్ వేస్టేజ్ నుంచి, తర్వాత గార్డెన్ వేస్టేజ్ నుంచి లిక్విడ్స్ తీసి వేస్తాను, బియ్యం కడిగి నీళ్ళు వేస్తాను. తర్వాత ఈ మస్టర్డ్ కేకు వీటితో తయారు చేసిన నీమ్ పౌడర్తో తయారు చేసిన ఫెర్టిలైజర్స్ వేస్తాను. స్ప్రేలు అంటే మొలకల ద్రావణం ఇవన్నీ స్ప్రే చేస్తాను కదా, అన్ని మొక్కలతో పాటు వాటికి స్ప్రే చేస్తున్నాను, కానీ సపరేట్గా వాటికంటూ ఏం వేయట్లేదు. ఇవే సరిపోతాయండి, వాటికంటూ ఇంకా ఏం అక్కర్లేదు. మట్టి మాత్రం కొంచెం ఇసుక నేల అయితే దుంపలు బాగా ఫామ్ అవుతాయి అన్నమాట, బాగా పెద్దవి అవుతాయి. బంకమన్ను కాకుండా కొంచెం ఇసుక నేలలో అయితే బాగా వస్తాయి. ఇక్కడ గార్డెన్లో అంతా రెడ్ సాయిల్ కాబట్టి అవి దుంపలు ఏ వేసినా కూడా బాగానే వస్తున్నాయి. ఇంకా వంకాయలు అయితే చాలా వరకు పడి వచ్చినవేనండి. పెన్నాడ అయిపోయినాయి, చాలా తక్కువ వస్తున్నాయి అన్నమాట. మిగతావన్నీ ఇదిగోండి ఎన్ని రంగుల వంకాయలు. ఈ పెన్నాడ అయితే ఇదిగోండి ఈ మధ్యలో ఉన్నవన్నీ అప్పుడైతే పెట్టాను ఎక్కువే, ఒక 10-15 చెట్ల వరకు పెట్టాను. చాలా కాయలు వచ్చాయి. ఇంకా 2 years అయిపోయింది కదా, అయిపోయింది. ప్రూనింగ్ చేసినా కూడా ఇంకా చెట్లు బాగా ముదిరిపోయినాయి. ఇవ్వండి ఏవో ఒక 1/2 కిలో వరకు అలా వస్తున్నాయి అన్నమాట. 4-5 చెట్లు అయితే ఉన్నాయి, కానీ చాలా బాగా వచ్చాయి ఈ వంకాయలు అయితే. కొన్ని చెట్లు ఉన్నాయి తీయట్లేదు, ఇంకా చూస్తున్నానేమో మళ్ళీ వర్షాలు పడితే ఏమైనా చిగురు వస్తుందేమో. మళ్ళీ మనం కొత్తగా మొక్కలు వేసుకుంటే అవి పెరిగి కాయలు వచ్చేటప్పటికి టైం పడుతుంది. అవే ఈ ముదురుగా ఉన్న చెట్లు అనుకోండి తొందరగా పోతొచ్చేసి మన కాయలు వచ్చేస్తాయి అన్నమాట. కొంచెం ఫెర్టిలైజర్స్ ఇస్తే వర్షాలు పడితే మళ్ళీ ఏమైనా చిగురులు రావచ్చు. ఇది పెన్నాడ పడి వచ్చిందండి, ఎలాగో వచ్చింది. ఇది సీడ్తో వచ్చింది చెట్టు. అంటే ఈ గ్రాఫ్టెడ్ మొక్కలు ఎక్కడో తప్పిపోయిన కాయలు ముదిరిపోయినవి తీసేసి మళ్ళీ అందులోనే పడేస్తూ ఉంటాను. ఆ విధంగా ఏమైనా వచ్చి ఉంటుంది అది. ఎందుకంటే పెన్నాడ అన్నీ గ్రాఫ్టెడ్ వెరైటీనే, సీడ్తో అదొకటే వచ్చింది. గ్రీన్ లాంగ్ కూడా బాగుంటాయండి, ఇవి కూడా లేతగా. సో ఇది కూడా ఒకటే వచ్చింది ఇందులోని, కానీ ఇవి ఎక్కువ వస్తాయి కాయలు. అలాగే ముసుగు వంకాయలండి, ఇవి ఇక్కడో చెట్టు ఉంది, ఆ చివరో చెట్టు ఉంది. 2 days అలా వస్తుంటాయి. ఇక్కడ తోటకూర ఉందండి, మొత్తం తీసేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఇది తీసేసి మళ్ళీ వేసుకుందాం లేతగా. కట్ చేస్తే ముదిరిపోతుందండి వేసవికాలం. ఇంకా ఇది 3 times నుంచి తీస్తున్నాను కదా, మొత్తం తీసేసి మళ్ళీ విత్తనాలు వేసుకుంటాను. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కూడా, మళ్ళీ ఆకుకూరలు అన్నీ వేశాను. పాలకూర, గోంగూర, తోటకూర అన్నీ వేశాను. ఇంక ఈ 2 tubs ఖాళీ చేసేసి మళ్ళీ వేస్తే అవి అయిపోయే టైంకి ఇవి అందుకుంటాయి అన్నమాట. కొంచెం ఎరువు వేసేసి ఆకుకూరలకి తీసిన ప్రతిసారి కొంచెం
వర్మీ కంపోస్ట్ కానీ కౌ మెన్యూర్ కానీ వేసేసి మళ్ళీ అవే మట్టిలో వేసుకోవచ్చండి. వీటికి పూత కాయ అక్కర్లేదు కదా, ఆకులు ఒక్కటే కదా. సో కొంచెం నైట్రోజన్ ఎక్కువ ఉన్న ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది. లేదంటే ఈ కిచెన్ వేస్టేజ్ లిక్విడ్ మరి చెట్లు ఆకుల మీద కాకుండా మట్టిలోని ఇవ్వడానికి ట్రై చేయండి. ఎంతైనా సరే ఆకుల మీద పడితే కొంచెం స్మెల్ వస్తాయి మళ్ళీ మళ్ళీ, అంటే ఆకులు తినాలి కదా మనం. సో అందుకని ఆకులకి తగలకుండా కొంచెం వేరుకి మట్టిలోని నెమ్మదిగా కింద నుంచి ఇస్తే పైనుంచి కాకుండా వాటితో కూడా బాగానే వస్తాయి. గార్డెన్ వేస్టేజ్ లిక్విడ్, కిచెన్ వేస్టేజ్ లిక్విడ్, లేదంటే బియ్యం కడిగిన నీళ్ళు, కొంచెం వర్మీ కంపోస్ట్ వేస్తే నేను మట్టిలో ఒకసారి వేస్తానండి. తర్వాత ఎన్నిసార్లు ఇప్పుడు పాలకూర ఉందంటే ఒక కిలోన్నర వరకు ఒక టబ్కి ఇలా ఖాళీ అయిన తర్వాత వేసేసి విత్తనాలు వేస్తాను. ఒక 5-6 సార్లైనా హార్వెస్ట్ వస్తుంది. మళ్ళీ మధ్యలో ఏమీ వర్మీ కంపోస్ట్ అది వేయట్లేదనమాట. ఇంకా అదే సరిపోతుంది. లిక్విడ్లు ఏమైనా ఇస్తాను. ఒకవేళ మన దగ్గర లిక్విడ్ ఫెర్టిలైజర్స్ తయారు చేసి ఇచ్చే అంత టైం లేనప్పుడు హార్వెస్ట్ చేసిన తర్వాత ఒక గుప్పు వర్మీ కంపోస్ట్ వేస్తే మళ్ళీ చక్కగా వచ్చేస్తాయి ఆకుకూరలు. చూడండి ఎంత బాగా వచ్చిందో తోటకూర. మొత్తం తీసేసాను, ఖాళీ అయిపోయినాయి టబ్స్. సో మళ్ళీ వీటిలోని ఇంకా ఏమన్నా ఆకుకూరలు వేసుకుంటాను. ఇక్కడ బీరకాయలు వచ్చాయండి, 2 కాయలు వచ్చాయి. అంటే లాస్ట్ టైం ఒక 2, ఇది ఒకటే ఉంది. ఇంకా హార్వెస్ట్కి చేసిన ప్రతిసారి ఒక 2 వస్తున్నాయి. అలాగే కాకరకాయలు ఉన్నాయండి, తెలుపు అలా గ్రీను 2 కలర్స్ వచ్చాయి. ఇవి కూడా పడి వచ్చినవేనండి. ఇందులోని బేరు పెట్టాను యాక్చువల్గా. బేరుతో టమాటో, కాకర, అందులో అన్ని రకాలు వచ్చాయన్నమాట. ఏదో విధంగా ఒక 1/2 కిలో కాయలు అయితే వచ్చేసాయండి. మనం వేయకుండానే వచ్చినవి ఎన్ని వచ్చినా ఆనందమే కదా. వాటి గురించి పెద్దగా విత్తనాలు వేయలేదు, శ్రమ పడలేదు. ఫెర్టిలైజర్స్ అంటే అన్నింటికి ఇచ్చేవే వాటికి ఇస్తున్నాము. ఇలా పడి వచ్చిన మొక్కలే కొంచెం బాగా వస్తున్నాయి. అలాగే బీన్స్ అయితే అయిపోయినాయండి. ఇంకా ఎండలు ఎక్కువ అవుతున్నాయి కదా. సో పెద్దగా హార్వెస్ట్లు అయితే రావన్నమాట. ఇవి ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు అలా వస్తాయండి, మార్చి వరకు. ఇదిగోండి మార్చి అంటే ఇంకా తగ్గిపోయిందనమాట. సో శీతగాలికి వర్షాలకి చల్లగా ఉండాలి, క్లైమేట్ కూల్గా ఉంటే బాగా వస్తాయి. ఇదిగోండి చెట్టుకి కొన్ని ఏవో గుప్పుడేసి వస్తున్నాయి. అన్నీ కలిపితే ఒక 1/2 కిలో కాయలు అలా వస్తాయి. ఇంక ఈ చెట్లు తీసేసి ఇంక ఈ మంత్ అయిపోయిన తర్వాత వేరే ఏమన్నా పెట్టేసుకుంటే కొంచెం హార్వెస్ట్లు వస్తాయి సమ్మర్లో. వింటర్లో మాత్రం హార్వెస్ట్కి అయితే ఒక్కొక్కసారి కేజీ కేజీన్నర అలా వచ్చేసేవి. 3-4 డబ్బుల నుంచి చాలా కాయలు తీసుకున్నాం. మళ్ళీ అంత హార్వెస్ట్ రావాలి అంటే ఆగస్టు వరకు ఆగాలి. ఇవి అయితే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి, అందుకే కొంచెం ఎక్కువ వేస్తూ ఉంటాను. కానీ మధ్యలో అయితే కొన్ని రోజులు గ్యాప్ అయితే వస్తుంది. ఇంకా లాస్ట్ అయిపోయినా కొన్ని చెట్లు కొంచెం బాగానే వస్తున్నాయండి. 4 చెట్లు 4 టబ్బుల్లో 2 కొంచెం బాగానే వస్తున్నాయి. 2 టబ్బులు అయితే ఇంక చాలా తక్కువ వస్తున్నాయి. ఇక్కడ మామూలు చిక్కుళ్ళు కూడా అక్కడక్కడ ఉన్నాయండి కొన్ని కాయలు. ఇంకా చిక్కుళ్ళు అయిపోయింది సీజను, ఎక్కువ రాలేదు కూడా. మామూలుగా ఈ గ్రీన్ చిక్కుడు వచ్చినంత ఎక్కువ హార్వెస్ట్ అయితే వేరే రంగులు రాలేదు.
ఉన్న వరకు ఇంకా ఇందులో కలిపేసి వండేసుకుందామని తీసేస్తున్నాను. ఇక్కడ చోచో ఒకటి వచ్చింది. ఇక్కడ ఒక ముసుగు వంకాయ ఉందండి. ఈ చివర ఒక చెట్టు ఉంది. చిన్న చిన్న కాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి చూడండి. ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ అయితే చెర్రీ టమోటో, బీన్స్, చిక్కుళ్ళు కలిపి బీరకాయలు ఒక 2 వచ్చాయి. ఇంకా మామూలు టమోటాలు అయితే ఇంకా బుట్ట నిండా బుట్టెడు పళ్ళు వచ్చాయి. ఈ రెమో టమోటో వచ్చింది. ఇక్కడ ఎల్లో చెర్రీ ఉన్న రెడ్ చిన్నవి. తర్వాత కాకరకాయలు గ్రీను వైటు 2 గుమ్మడికాయలు వచ్చాయి. అదే బెల్క్ వాష్. ఇంకా రంగురంగుల వంకాయలు వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో, అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో వంకాయల్లోనైతే. అలాగే ఇక్కడ తోటకూర వచ్చిందండి. మన గార్డెన్లో ఎన్ని కూరగాయలు వచ్చినా ఎక్కువ తక్కువని కాదు, కానీ చాలా కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ కలర్స్, చాలా రకాల వంకాయల్లో కానీ టమాటోల్లో కానీ ఇలా రకరకాలు హార్వెస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ హార్వెస్ట్ మీకు నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, థ్యాంక్ యూ.